వచ్చేది ఆయన మౌనం. ఆయన నిశ్చలంగా కూర్చుంటాడు, ధ్యానం చేస్తూ ఉంటాడు, ఎక్కువగా మాట్లాడు, చాలా తక్కువగా మాట్లాడతాడు. కానీ మన జీవితాలను పరిశీలించుకుందామా? మనకున్న చాలా సమస్యలు మనం రియాక్ట్ అవ్వడం ద్వారానే తెచ్చుకుంటున్నాం. అనుక్షణం మన మనసులో ఏదో ఒక కోపం, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక యాంగ్జైటీ, మన చుట్టూ ఎన్నో నోటిఫికేషన్స్, వాటికి మనం రియాక్ట్ అవ్వడం అనేది అలవాటుగా మారిపోయింది. ఈ రియాక్షన్ల వల్లే మనం ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. శివుడి మౌనం నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రతి పరిస్థితికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. మౌనం ఎవ్వరికీ సహజంగా రాదు, దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. మౌనం అనేది చాలామంది బలహీనత అనుకుంటారు, కానీ కాదు. మౌనం వల్ల వచ్చేది స్పష్టత. కాబట్టి ఆ మౌనాన్ని కొద్దిసేపు అయినా ప్రతిరోజు అభ్యాసం చేసి అలవాటు చేసుకోవాలి. అలాగే నోటిఫికేషన్స్కి, వాటికి వీటికి, ఆలోచనలకి అన్నిటికీ కూడా రియాక్ట్ అవ్వడం అనేది తగ్గించుకోవాలి.